మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనము. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ప్రియ దైవజనమా, ఇశ్రాయేలీయులు నిట్టూర్పులు విడుస్తూ మూలుగులతో మొరపెట్టినప్పుడు దేవుడు వారి పితరులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. జ్ఞాపకము చేసుకున్న దేవుడు వారిని విడిపించడానికి దిగివచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకము చేసుకొనడానికి కారణము వారు దేవుని సన్నిధిలో నిందారహితముగా నడిచిన తీరు, దేవునికి వారు విధేయత చూపిన విధానము, దేవుని పట్ల వారు ఉంచిన అచంచలమైన విశ్వాసము, వారు బ్రతికి ఉండిన కాలములో దేవునితో చేసిన సహవాసము, వారు బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధించిన తీరు ఒక్కటి కాదు, ఎన్నో ఉన్నాయి. వారు మనలాంటి వారే, సాధారణమైన మనుష్యులే, వారేమీ అతీతులు కాదు. మనకున్న ఆత్మీయ బలహీనతలు, శారీరక బలహీనతలు వారిలో కూడా కనబడతాయి. అయినప్పటికీ తమను తాము సరిచేసుకొని దేవుని ఎదుట నిర్దోషులుగా కనబడ్డారు. దావీదుతో దేవుడు చేసిన నిబంధన సొలొమోను విషయంలో దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. రోషము గల దేవుడు సహించలేని పాపమునకు సొలొమోను తన జీవితంలో చోటిచ్చినప్పటికీ దావీదు నిమిత్తము సొలొమోను చేతి నుండి రాజ్యమును తీసివేయలేదు. ఎంత నమ్మదగిన దేవుడు! ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను బట్టి నీ ముందున్న తరాలను కరుణించేలా వారి విషయంలో దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునేలా నీ జీవితము దేవుని ఎదుట ఉన్నదా? ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఒకసారి పరిశీలించుకుందాము. ఆయన మనలను జ్ఞాపకము చేసుకునే రీతిగా ఆయన ఎదుట మన ఆత్మీయ జీవితము కట్టబడాలని ఆయన పాద సన్నిధిని ఆశ్రయిద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో, మా ముందున్న తరాల విషయంలో నీవు మమ్ములను జ్ఞాపకము చేసుకుని వారిని కనికరించే విధముగా నీ ఎదుట మా భక్తి జీవితాన్ని కొనసాగించడానికి, మా ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఆవగింజంత విశ్వాసము గలవారికి ఏ చెట్టు పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు లోబడునని యేసు తెలిపెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.